ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అనేది ఈ ప్రొసీజర్ యూజువల్లీ హెడ్ తో ఉండకుండా వేరే ప్రెజెంటేషన్ తో బిడ్డ పొట్టలో ఉన్నప్పుడు వేరే ప్రెజెంటేషన్ అంటే కళ్ళతో ఉండొచ్చు, అడ్డంగా ఉండొచ్చు, ఈ పాబ్లిక్ లై లో ఉండొచ్చు. ఈ విధంగా ఉన్న ప్రెజెంటేషన్ ని హెడ్ కిందకి తెచ్చే ప్రక్రియనే ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ ఎవరెవరికి సాధ్యపడదు అనే విషయాన్ని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ ఎవరికి సాధ్యపడదు అంటే బిడ్డ పొజిషన్ ఆబ్లిక్ లో ఉన్నప్పుడు కూడా ఆబ్లిక్ లో ఉండి మెడ చుట్టూతా ఏమైనా కార్డ్స్ ఉన్నాయా ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అమౌంట్ ఆఫ్ లైకర్ ఉమనీర్ అనేది ఎంత ఉంది అంటే తిప్పడానికి సరిపడా స్పేస్ ఉందా, ఎట్ ద సేమ్ టైం గర్భసంచి ఆకారం ఎలా ఉంది, అలా ఉండడానికి కారణాలు కూడా తెలియాలి కదా. సో ఆకారం అనేది కరెక్ట్ గా ఉందా లేదా దాని గడ్డలు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ అంటారు దాన్ని, గడ్డలు ఏమైనా గర్భసంచికి ఉన్నాయా, దాని వల్ల బిడ్డ తిరగలేకపోతుందా, ఏంటి కారణాలు ఫస్ట్. లేదా ఎట్ ద సేమ్ టైం ప్రెజెంటేషన్ కాళ్ళు ఎలా ఉన్నాయి, కాళ్ళు మడత పెట్టుకొని అబ్నార్మాలిటీస్ ఏమన్నా బిడ్డలో ఉన్నాయా, ఇవి కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాతే మీరు ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.